వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం అనమాట. ఇదైతే రంజాన్ బ్లాగ్ అండి. సో రంజాన్ రోజునైతే ఈ బ్లాగ్ తీసాను, కానీ పోస్ట్ చేయడం చాలా లేట్ అయ్యింది. కానీ బ్లాగ్ చాలా బాగా వచ్చింది. ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి వీడియోనైతే కంటిన్యూ చేయండి. చాలా చాలా బాగుంది కదా డకార్ అంతా. ఇదైతే మలేషియాలో పెవిలియన్ మాల్లో అన్నమాట. ఇదంతా కూడా కంప్లీట్ గా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ తో పెట్టారు. డెకరేషన్ అంతా కూడా చూడండి, రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం అంతా వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అన్నమాట. సో ఏ ఫెస్టివల్ వచ్చినా అందరూ వాళ్ళ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకొని రెడీ అవ్వడం అనేది చాలా సహజమైనది పద్ధతి కాబట్టి, సో అలాగే దాని థీమ్ ప్రకారంగా పెట్టారు. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఈ నెలవంక అన్నమాట. మొత్తం అంతా ఫాస్టింగ్ అంతా జరిగి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఆ నెలవంక కనపడిన రోజే వాళ్ళైతే రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో చాలా బాగుంది డెకారు. మొత్తం క్రౌడీగా అసలు ఎంత హడావిడిగా భలే ఉండింది అనమాట. ఆ రోజు అంతా కూడా చాలా చక్కగా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ లాలాపోర్ట్కి వచ్చామన్నమాట. ఈ మాల్స్ రెండు పక్క పక్కనే ఉంటాయండి. సో ప్రతి ఒక్క మాల్ చూడండి అక్కడ ఎంత వైబ్రెంట్ గా నెలవంకలు, ఆ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అదంతా ఎలా ఉందో. సో కమింగ్ టు ఈ మాల్ కి వచ్చేసరికి మనకి మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ తో తీసుకొచ్చారనమాట. ఒక చిన్న హౌస్ ఏదో ఉన్నట్టు, దాని చుట్టూ కూడా వాటర్, అక్కడ కొంచెం షాప్లెట్స్ అవన్నీ కూడా పెట్టారు. మిక్స్డ్ కల్చర్స్ చాలా బాగుంది కదా. సో ఎక్కడ చూసినా కూడా మలేషియాలో నాకు నచ్చిన ప్రతి విషయం ఏంటి అని అంటే, ఏ సెలబ్రేషన్స్ కైనా కూడా అన్ని మాల్స్ లో చాలా యూనిక్ థీమ్స్ లో డెకార్ అయితే ఉంటుందండి. ఇక్కడ మా దక్షి అయితే చక్కగా అల్లరి పెట్టేస్తుంది అనమాట వాళ్ళ డాడీని. చక్కగా ఎందుకు అంటున్నానంటే, అందరికి చూసే వాళ్ళకి మేమేదో లాగేస్తున్నట్టు ఉంటుంది, కానీ అది మమ్మల్ని ఎంత తిప్పలు పడుతుందో మాకే తెలియాలి. ఇంకా వాళ్ళ డాడీ అక్కడ ఫోటో నేను తీస్తానని చెప్పేసి అక్కడ ఫ్రేమ్ లాగా ఉంది, కాసేపు నిలబడుకోవే దక్షి అని అంటే, ఇక వెంటనే వాళ్ళ డాడీ అలా పట్టుకొని ట్రై చేస్తుంటే ఇంకా అది వెళ్ళిపోవాలని, ఎంతసేపు ఫ్రీ బర్డ్ లాగా తిరిగేయాలని, మొత్తం అంతా దాన్ని చుట్టేయాలనుకుంటుందండి. అది ఎటు వెళ్ళిపోతున్నాం, మేము ఉన్నామా ఏం పట్టించుకోదనమాట. ఎక్కడైనా బయటికి తీసుకొచ్చామంటే దాన్ని చక్కగా ఒక పక్షిలాగా వదిలేస్తే మొత్తం అంతా చుట్టుపెట్టుకొని వచ్చేస్తుంది అనమాట, చిలకలాగా. చిట్టు చిలక మా దక్షి, అల్లరి చిలక కదా. సో ఇదైతే బాగుంది కదండి. అది ఫ్లోరల్ మొత్తం అంతా కలర్ఫుల్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చారు. మొత్తం అంతా ఆర్టిఫిషియల్ కాకపోతే దాంట్లో కూడా న్యాచురల్ లుక్ తీసుకురావడానికి కొన్ని న్యాచురల్ ట్రీస్ కూడా పెట్టారనమాట. ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అవన్నీ అయితే ఆర్టిఫిషియలే, కానీ చిన్న చిన్న హ్యాంగింగ్ వేశారు కదా, చాలా చక్కగా ఉన్నాయి కదా. పైన ఆ ల్యాంప్స్, ల్యాంప్స్ చుట్టూ ఉన్న అవి వుడెన్ ఫ్రేమ్స్ అవన్నీ చాలా బాగా పెట్టారనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ డెకార్ కూడా. అక్కడ ఎంత యూనిక్ గా ఉందో అసలు ఆ నెలవంక చుట్టూ ఆ ట్రెడిషనల్ డ్రెస్సెస్, కంప్లీట్ గా ఈ థీమ్ కూడా చాలా అదిరిపోయింది కదా. సో మొత్తం అంతా అంతే అండి. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది అనుకోండి, న్యూ ఇయర్ లో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని మొత్తం అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. మళ్ళీ దాని న్యూ ఇయర్ అయిపోయిన వెంటనే చైనీస్ న్యూ ఇయర్ జరిగింది అనమాట. దానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి. నేను కూడా అన్ని పోస్ట్ చేశాను కదా మోస్ట్లీ అన్ని. ఎవరైనా వ్లాగ్స్ కానీ మిస్ అయితే మన ఛానల్లో చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అది అయిపోగానే ఇంకా దివాళీ టైంలో మన ఇండియన్ ట్రెడిషన్ తగ్గట్టు దివాళీకి అంతా కూడా డెకర్ చేస్తారు. ఇప్పుడు ఇది రంజాన్ కాబట్టి ఇంకా రంజాన్ సంబంధించినట్టుగా డెకర్ చేశారనమాట. చాలా బాగుంది కదా. చుట్టూతో ఈ వాటర్ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారండి. అసలు ఎక్కడ కూడా లీకేజీ లేదనమాట. మొత్తం అంతా కూడా పక్కడ బందిగా అసలు మొత్తం ప్లాస్టిక్ కి వ్రాపర్స్ ఇవన్నీ చూడండి ప్రొటెక్టివ్ గా పెట్టేసి దాంట్లో వాటర్ వదిలారనమాట. ఈ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది డెకార్ కి. మొత్తం కింద చుట్టూ కూడా చిన్న చిన్న షాప్లెట్స్ పెట్టారు, అంటే వాళ్ళ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కానీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కానీ వేసుకుంటారు కదా, అలాగా దాని చుట్టూ కూడా పెట్టారు. పైన నుంచి సేమ్ ఇలాగా హ్యాంగింగ్స్ లాగా పెట్టారు. చుట్టూ చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే మలేషియాలో ఈ రంజాన్ కోసం అని చెప్పేసి ముస్లిమ్స్ అంతా మనం ఎలాగ ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ అంటే ఒక శారీ, ధోతి, మగవాళ్ళైతే ఇలాగా చిన్న చిన్న పిల్లలకైతే పావడాలు, చిన్న చిన్న అబ్బాయిలకైతే కుర్తాలు అలా వేసుకుంటాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్. కాకపోతే ఫ్యామిలీ అంతా ఒకటే కలర్ తో తీసుకుంటారండి. డ్రెస్సింగ్ ఒకటే కలర్ తో తీసుకొని మొత్తం అందరు, అంటే జెంట్స్ నుంచి లేడీస్ వరకు అందరూ ఒకటే లాగా వేసుకుంటారు అనమాట. డ్రెస్ అంతా కూడా ఒక ఫ్యామిలీ అన్నట్టు. సో అక్కడ కూడా అలాగ డెకార్ అంతా సెలబ్రేట్ చేసుకొని చూసేసి వచ్చేసాము. ఇంకైతే హంగ్రీగా ఉంది, ఆకలి వేసేస్తుంది అనమాట. ఇంక ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటాంలే అని చెప్పి ఒక రెస్టారెంట్ అలా దూరిపోయేసి
భోజనాలు కూడా అయిపోయాయి. ఇంక ఇలా జరుపుకున్నాం అనమాట రంజాన్ సెలబ్రేషన్స్. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి వీడియోని, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.